చంద్ర, ఏమండి రాణి చంద్రమతీదేవి గారు, మిమ్మల్నేనండి. ఏంటండి? మా కాఫీ ఇచ్చే కార్యక్రమం ఏమైనా ఉందా లేదా? అబ్బబ్బా, ఏంటండి ప్రశాంతంగా పూజ కూడా చేసుకోనివ్వకుండా మీ గొడవ? ఎప్పుడూ దేవుడి చుట్టూ తిరిగే బదులు కొంచెం నా చుట్టూ కూడా తిరగచ్చు కదా. 8 సంవత్సరాలుగా మీ చుట్టూనే కదండి తిరుగుతున్నాను. మీ చేతి కాఫీ తాగందే నేను జాగింగ్కి వెళ్ళని మీకు తెలుసు కదండి. అమ్మగారు, కూరగాయలు రెడీ. ఈ కూరగాయలతో ఏమేం వెరైటీస్ చేయమంటారో సెలవివ్వండి. వద్దొద్దు, ఈ రోజు వంటలన్నీ నేనే చేస్తాను, నువ్వేం చెయ్యొద్దు. తమ రాజ్ఞ. అయ్యగారు, మరి మరి ఈరోజు మీ పెళ్లి రోజు, మరి నన్ను మర్చిపోకండి అయ్యగారు. సరేలేరా. ఏవండి, మన అవుట్ హౌస్ లో ఉన్న మేనేజర్ని అతని భార్యని ఈ రోజు డిన్నర్ కి పిలుద్దామండి. మా రాణిగారు సెలవిచ్చాక తప్పేదే ఉంది. అలాగే. శాంతి డార్లింగ్, నేను అలా వాకింగ్కి వెళ్ళి వస్తాను. అబ్బో అయ్యగా దండం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నేను అకౌంట్స్ అన్ని పూర్తయ్యా, చేసేస్తాను. చేసేదెవరు? సుబ్బారావు. నీ మీద నాకు నమ్మకం ఉందయ్యా. సుబ్బారావు, నువ్వు ఒకసారి చింతపల్లి వెళ్ళిరా. అలాగే. మన ఎస్టేట్లో తేయాకు వస్తారని కబురు వచ్చింది. ఆ వ్యవహారం అంతా చూసుకుంటా. అలాగేనండి, తప్పకుండా వెళ్తానండి. కానీ తమరు అక్కడికి రాక చాలా కాలం అయిపోయింది. ఒకసారి మీరు వస్తే. చూస్తున్నావుగా, ఇక్కడి పనులతోనే తీరికలేదు. ఇంకోసారి చూద్దాంలే. అయ్యా, ఒక చిన్న మాట. ఏంటి? ఈ రోజు తమరు చాలా అందంగా ఆనందంగా కనబడుతున్నారు. అదా, ఈ రోజు మా పెళ్లి రోజు. సార్, పెళ్లి రోజు శుభాకాంక్షలు సార్. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ సార్. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. నువ్వు మీ భార్య కలిసి ఈ రోజు డిన్నర్కి రావాలి. ఈసారి మీ ఇద్దరే మా పెళ్లి రోజు అతిథి. అలాగండి. ఇది మీ మేడం గారు ఆర్డర్. అయ్యో, ఎంత మాట. తప్పకుండా ఇద్దరు కలిసి వస్తాం సార్. నమస్కారం సార్. నమస్తే. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మా, ఇక మేము వెళ్ళొస్తాం అమ్మా. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇద్దరుగా కాకుండా ముగ్గురుగా రావాలి. ఈ రోజు కోసమే ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూశాను. ఈ రోజుకి దొరికావు. ఈ అందాన్ని సొంతం చేసుకోవడంలో ఇంత ఆనందం ఉందని తెలిస్తే ఇన్నాళ్ళు నేను నిన్ను వదిలేవాడినే కాదు.